ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఐబీపీఎస్ అన్నమాట. ఐబీపీఎస్కి సంబంధించినటువంటి సిఆర్పి ఎస్పిఎల్ 16 ఏదైతే దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆనియన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతుంది. 1 జూలై 2026. ఇంకా 21 జూలై 2026 ఈజ్ ద లాస్ట్ డేట్ అనమాట అప్లై చేసుకునే దానికి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. టోటల్గా దాదాపుగా 745 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వాటిలో కూడాను ఐటీ ఆఫీసర్ స్కేల్ 1, అలాగే అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ అనమాట ఏఎఫ్ఓ, అలాగే రాజభాష అధికారి స్కేల్ 1, అలాగే లా ఆఫీసర్, అలాగే హెచ్ఆర్ ఆఫీసర్, అలాగే మార్కెటింగ్ ఆఫీసర్ అనమాట. అన్నీ కూడా స్కేల్ 1 ఆఫీసర్ క్యాడర్స్ వేకెన్సీస్ ఇవన్నీ కూడాను. ప్లస్ ఇంకా చూసుకుంటే మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఏవైతే ఉన్నాయో, ఇంకా మనకి ఫీజు పే చేసుకునే దానికి కూడా లాస్ట్ డేట్ వచ్చేసరికి 21 జూలై 2026. ఇంకా కూడా మనకి అప్లికేషన్ విండో ఫర్ కరెక్షన్స్ ఏదైతే ఉన్న అప్లికేషన్ ఫామ్లో ఏదైనా కరెక్షన్స్ అంటే చేసుకొని 2 days టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కూడా మనకి ప్రిలిమ్స్ వచ్చేసరికి ఆగస్టు 2026లో, అలాగే చూసుకుంటే మెయిన్స్ నవంబర్ 2026 అయితే కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే అయితే మనకి టోటల్గా 7 steps అయితే ఉంటాయి అన్నమాట. బేసిక్ ఇన్ఫర్మేషన్, అలాగే వెరిఫికేషన్ అనమాట, అలాగే ఫోటో సిగ్నేచర్, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్ అండ్ పేమెంట్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు ఒక నోట్ అయితే ఇచ్చారనమాట. ఏంటంటే ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ప్రకారం మీ యొక్క నేమ్ అనేది ఇక్కడ ఎగ్జాక్ట్గా అయితే ఉండాలన్నమాట. ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే కనుక ఫస్ట్ నేమ్ ఇక్కడ మన ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ అనమాట. ప్లస్ ఇక్కడ మీకు ఫుల్ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట, చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇదేంటంటే మనం 10th స్టాండర్డ్ లేదంటే ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ప్రకారం ఎగ్జాక్ట్గా అయితే మ్యాచ్ అవ్వాలన్నమాట. సో మనం ఏదైతే డాక్యుమెంట్ ఎగ్జామినేషన్కి అక్కడ మనం సబ్మిట్ చేస్తామో అక్కడ దాని ప్రకారం ఉండాలన్నమాట. ఫోటో ఐడి లేదంటే టీఓవి ప్రకారం ఈ నేమ్ అనేది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి. ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా మనం అలౌ అయితే చేయరనమాట. సో ప్రాబ్లం అవుతుంది కాబట్టి 1-2 సార్లు ఇక్కడ మీరు ఈ నేమ్ అనేది ఎగ్జాక్ట్గా ఉన్నదా లేదా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మీరు చెక్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇంకా హ్యావ్ ఎవర్ చేంజ్డ్ మీ నేమ్ ఎప్పుడైనా చేంజ్ కనుక చేసుకొని ఉంటే ఇక్కడ ఎస్ అయితే పెట్టాలి. పెట్టుకుంటే కనుక ఇక్కడ అప్డేటెడ్ ఫస్ట్ నేమ్, అప్డేటెడ్ ఇలా మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది మెన్షన్ చేయాలన్నమాట. లేకపోతే అవసరమైతే ఉండదండి. మీ నేమ్ అనేది ఎప్పుడు కూడా మీరు చేంజ్ చేసుకోకపోతే నో అనేది మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే మీ యొక్క 10-digit మొబైల్ నెంబర్ 2 times ఎంటర్ చేయాలన్నమాట. అలాగే ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఆప్షన్ అనమాట, ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఐ కన్ఫర్మ్ దట్ ద మొబైల్ నెంబర్ బిలాంగ్స్ టు సెల్ఫ్. ఈ యొక్క ఫోన్ నెంబర్ అనేది మీ యొక్క సొంతది కాబట్టి మీరు ఇక్కడ సెల్ఫ్ అయితే పెట్టుకోవాలి. లేదు మీ యొక్క పేరెంట్స్ నెంబరు కానీ మీరు ఇచ్చినట్టయితే ఇది మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే చూసుకుంటే ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. సపోజ్ ఇలాగా. అలాగే డొమైన్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అంటే జీమెయిల్ ఏంటనేది ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. జీమెయిల్, హాట్మెయిల్ ఏంటనేది ఇక్కడ ఏంటంటే కన్ఫర్మ్ ఈమెయిల్ అంటే విత్ ఈ యొక్క డొమైన్తో సహా కంప్లీట్ ఈమెయిల్ ఐడి ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే క్యాప్చా ఎంటర్ చేయాలి. మనం క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సేవ్ నెక్స్ట్ అనే బటన్ దీనికైతే వెళ్ళొచ్చు. ప్లస్ మనం ఈ 2 వెరిఫై చేసిన తర్వాత నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది, మనం నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇదైతే మనకి 3rd ట్యాబ్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఫోటో సిగ్నేచర్ ట్యాబ్. ఇక్కడ ఏంటంటే మనకి మీ యొక్క ప్రొవిజనల్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ డిస్ప్లే అవుతుంది, నోట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే మీకు ఒక మెసేజ్ కూడా వస్తుంది అనమాట. సో కిందకు వచ్చేస్తే మీరు ఏంటంటే రీసెంట్ క్లియర్లీ రికగ్నైజబుల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ 4.5 cm ఇంటూ 3.5 cm ఆ యొక్క ఫోటో అప్లోడ్ చేయాలి. దాంతోపాటు మనం ఒక లైవ్ ఫోటో కూడా క్యాప్చర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ఫోటో గైడ్లైన్స్ అయితే ఇచ్చారనమాట. ఇలా ఇంటూ పెట్టినట్టు ఇలాగ ఉండకూడదు అనమాట. వ్యాలిడ్ ఎగ్జాంపుల్స్ అంటే ఇలాగ ఫోటో అనేది నీట్గా ఫోటో అనేది మనం ఉండాలంటే ప్లెయిన్ వైట్ లైట్ గ్రే బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా చూసుకోవాలి. ఫేస్ కూడా క్లియర్గా విజిబుల్ అవ్వాలి. అలాగే షార్ప్ ఫోకస్ ఇమేజ్గా ఉండాలన్నమాట. అలాగే గుడ్ ఈవెన్ లైటింగ్గా ఉండాలి. లైటింగ్ మొత్తం ఈవెన్గా ఉండాలి, ఒక చోట ఎక్కువ డల్గా అలాగ ఉండకూడదు అనమాట. అలాగే హెడ్ లెవెల్ సెంటర్డ్ ఇన్ ఫ్రేమ్, ఈ యొక్క బాక్స్కి మధ్యలో అయితే మీ యొక్క ఫేస్ అనేది ఉండాలి. సింగిల్ పర్సన్ ఓన్లీ, ఒక పర్సన్ మాత్రం, ఒక ఆబ్జెక్ట్ మాత్రం, ఎటువంటి ఆబ్జెక్ట్స్ కూడా వెనకాల అయితే మనకి ఉండకూడదు అనమాట. ఇలాగైతే ఉండకూడదు, చూసుకోవచ్చు అనమాట మీరు. సో ఇలాగైతే ఉండాలి. సో ఈ విధంగా
టిప్స్ కూడా ఇచ్చారనమాట మనకి. ఇంకా మనకి న్యాచురల్ డే లైట్, ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్, ఇలాగ అన్నీ చూసుకొని జాగ్రత్తగా ఈ యొక్క ఫోటోగ్రాఫ్ని మనం క్యాప్చర్ అయితే చేసుకోవాలి. ప్లస్ తర్వాత మనకి మొబైల్ ఫోన్ నుంచి కూడాను ఈ యొక్క ఫోటోని క్యాప్చర్ అయితే చేసుకోవాలి. QR కోడ్ ఉంటే దాన్ని స్కాన్ చేసుకొని మీ యొక్క ఫోటోని దాని ద్వారా కూడా చేస్తే ఇక్కడికి అప్లోడ్ అయితే ఆటోమేటిక్గా అయితే అయిపోతుంది. సో ఇదైతే మనం టిక్ ఆన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే మామూలు ఫోటోగ్రాఫ్ అప్లోడ్ అయితే చేయాలండి. బ్రౌజ్ అని చెప్పేసి ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వస్తుంది, టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ కింద ఏంటంటే లైవ్ ఫోటో క్యాప్చర్ చేసి ఇది కూడా టిక్ ఆన్ చేయాలి. ఇంకా థర్డ్ వన్ ఏంటంటే సిగ్నేచర్ కూడా ఇక్కడ మన బ్రౌజ్ అని చెప్పేసి అప్లోడ్ చేసి టిక్ ఆన్ చేసిన తర్వాత నెక్స్ట్గా అయితే మీరు వెళ్ళొచ్చు. ప్లస్ మనకి ఫోటో అనేది JPG ఫార్మెట్ అనమాట. 20 to 50 కేబీకి అలౌ చేస్తారు. ఇంకా కూడా 200 into 230 పిక్సెల్స్ ఉండేలాగా అయితే చూసుకోవచ్చు అనమాట ఫోటోగ్రాఫ్కి సంబంధించి. అలాగే మీ సిగ్నేచర్కి సంబంధించి ఏంటంటే ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేసుకొని దాన్ని 10 to 20 KB మధ్య ఆ యొక్క JPG ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. 140 into 60 పిక్సెల్స్ అలాగా ఉండేలా చూసుకోవాలి. 140 అనేది విడ్త్ అనమాట, 60 అనేది మనకి హైట్ అలాగే చూసుకొని చేయాలి. జనరల్గా ఎలా అయితే సైన్ చేస్తారో అలాగే చేయాలి. క్యాపిటల్ లెటర్స్లో సైన్ అనేది ఎప్పుడు కూడా ఉండకూడదు అనమాట. ఫ్రెండ్స్ ఇదైతే మనకి 4th ట్యాబ్ అనమాట. డీటెయిల్స్ ట్యాబ్లో ఏంటంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలని కూడా సెలెక్ట్ చేస్తారు. సపోజ్ ఏంటంటే IT ఆఫీసర్ ఇలాగనమాట. పోస్ట్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. ఇంకా కేటగిరీ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మీ కేటగిరీ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. జనరల్గా EWS, OBC, NCL, SC, ST ఏదైతే అనమాట. దీని మీద ఏంటంటే క్లిక్ చేస్తే మనకి ఇలాగ ఒక కేటగిరీ ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఎవరైతే ఈ OBC, NCL, SC, ST క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఆ SC, ST, OBCలో మీ యొక్క కేటగిరీ ఏంటి అనేది ఆ కేటగిరీ సర్టిఫికేట్ క్లియర్గా మెన్షన్ అయితే చేసి ఉండాలి. అలాగే సెంట్రల్ లిస్ట్లో అయితే మీ యొక్క కేటగిరీ ఉండాలి. అలాగే మీ దగ్గర వ్యాలిడ్ యాక్టివ్గా ఉన్నటువంటి ఆ యొక్క కేటగిరీ సర్టిఫికేట్స్ అయితే ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకు ఒక ఇన్స్ట్రక్షన్స్ అయితే వచ్చింది నోటు. సో నెక్స్ట్ ఏంటంటే ఇక PW క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకో, లేకపోతే నో. ఎస్ పెడితే ఈ కాలమ్స్ అన్ని ఫిల్అవుట్ చేయాలి, లేకపోతే అవసరం లేదనమాట. ఇది కూడా PW క్యాండిడేట్స్కి సంబంధించి వాళ్ళు ఎస్ పెడితే కానీ ఈ కాలమ్స్ అని ఫిల్ చేయాలి, లేకపోతే మీకు ఇవన్నీ ఉండవు అనమాట. మీరు కనుక ఈ యొక్క మైనారిటీ రిలీజియస్ కమ్యూనిటీ స్టేటస్కి సంబంధించిన వాళ్ళైతే ఎస్ పెట్టుకోవాలన్నమాట. ఎస్ పెట్టుకుంటే కనుక ఇక్కడ మనకి వేరే ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇవన్నిట్లో మీ యొక్క రిలీజియన్ ఏంటో సెలెక్ట్ అయితే చేసుకోండి. నో పెడితే కనుక ఇక్కడ మనకి హిందూయిజం ఒకటే వస్తుంది, సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్సర్వీస్మెన్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకోవచ్చు, లేకపోతే నో. ఎక్స్ పెడితే కనుక ఇవన్నీ కూడా కాలమ్స్ అని ఫిల్అప్ అయితే చేసుకోవాలి. ఇంకా ఎక్స్పీరియన్స్కి సంబంధించి అనమాట. మీరు ఏదైనా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో కానీ, ఏదైనా గవర్నమెంట్ కానీ, ఇంకా క్వాసీ గవర్నమెంట్ కానీ, నేషనల్ బ్యాంక్స్లో కానీ, లేకపోతే ఏదైనా ఒక గవర్నమెంట్ సెక్టర్లో ఉంటే ఎస్ అయితే పెట్టుకోవాలి, లేకపోతే నో అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా CW, CRP అపియర్ డీటెయిల్స్ అనమాట. మీరు ఈ CW కానీ CRP ఈ యొక్క స్పెషలైజ్డ్ పోస్టల్ ఆఫీసర్ గతంలో కనుక మీరు అపియర్ అయ్యి ఉంటే ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెట్టుకుంటే కనుక ఎన్ని అటెంప్ట్ చేశారు 1, 2, 3, 4 ఏంటని ఇక్కడ మనకు సపోజ్ మీరు 2 పెడితే కనుక ఆ 2 ఏంటి అనేది ఇక్కడ మనం మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఇక CRP 14, 13, 12 ఇక్కడ మనం కనుక ఇక్కడ కంట్రోల్ ప్రెస్ చేసి ఇలాగ ఎన్నైనా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. లేదా అసలు మీ గతంలో రకంగా మీరు ఫ్రెషర్గా ఈ సంవత్సరం అప్లై చేస్తామంటే నో పెడితే ఈ కాలమ్స్ అన్నీ ఏమి ఉండవు అనమాట, సరిపోతుంది. సో కిందకైతే రావాలి. నేషనల్ ఇండియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ అనమాట. మనకి ఏంటంటే ప్రిలిమ్స్, మెయిన్స్ 2 ఉంటాయి అనమాట. ఇక్కడ ఏంటంటే మొదట ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి స్టేట్, మీరు ఏ స్టేట్లో ఎగ్జామ్ రాయాలనుకుంటే సపోజ్ ఆంధ్రప్రదేశ్ కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే మనకి రిఫరెన్స్ 1, 2 2 ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. అనంతపురం వచ్చింది, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం. మీరు 2 ఆప్షన్స్ అయితే ఇవ్వాలన్నమాట ఇక్కడ. సపోజ్ మీరు కనుక ఇక్కడ తెలంగాణ కనుక ఇస్తే రాయాలనుకుంటే ఎగ్జామినేషన్ ఆ స్టేట్లో, ఇక్కడ ఏంటంటే మనకి హైదరాబాద్ తో పాటు కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఇలా వస్తాయి. ఇటు 2 ఆప్షన్స్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా మెయిన్స్కి సంబంధించి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ మాత్రమే ఉన్నాయి. వాటిలో 2 ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఆప్షన్ ఇచ్చిన దానికి ఎక్కువగా మీకు అక్కడే ఎగ్జామ్ సెంటర్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి అనమాట. ఇంకా ID ప్రూఫ్ అనమాట. ఇది టిక్ ఆన్ అయితే చేసుకోవాలి. ఏంటంటే ఈ ID కార్డులో ఉన్నటువంటి నేమ్, ఈ అప్లికేషన్లో ఉన్నటువంటి నేమ్తో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేటటువంటి ఆ యొక్క ID ప్రూఫ్ మాత్రమే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్, అలాగే డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ID ఇవన్నీ ఉంటాయన్నమాట. దీంట్లో అయితే ఎగ్జాక్ట్గా అప్లికేషన్ ఫామ్లో ఉన్న నేమ్తో మ్యాచ్ అవుతున్నదో ఆ కార్డు ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుని దాని నెంబర్ ఇక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది అనమాట. డేట్ ఆఫ్ బర్త్, క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి ఏంటంటే మొదట డే, మంత్, ఇయర్ అనమాట. ఇలాగా మేము సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే
1 జూలై 2026కి మీ యొక్క ఏజ్ అనేది చూపెడతారు, చెక్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ వేకెన్సీస్కి సంబంధించి ఏజ్ లిమిట్ కనుక మనం చూసుకున్నట్లయితే 20 to 30 ఇయర్స్ అనమాట. కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 1 జూలై 2026, అంటే 2 జూలై 1996, 1 జూలై 2006 కనుక మీరు బారన్ అయ్యి ఉంటే కనుక జనరల్ క్యాండిడేట్స్ సరిపోతుంది. ఇంకా దానికి అదనంగా ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 5 ఇయర్స్, ఇంకా ఓబీసీ ఎన్సీ వాళ్ళు 3 ఇయర్స్, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి ఆ యొక్క ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి దానికి అదనంగా అప్లికబుల్ అయితే అవుతాయి. దాని ప్రకారం మీరు చూసుకోవచ్చు మీరు ఎలిజిబుల్లా కాదా అనేది. జెండర్ మీరు మేల్ ఆర్ ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మెరిటల్ స్టేటస్ మీరు అన్మ్యారీడా, మ్యారీడా, విడోరా, ఇంకా డైవర్స్లా, ఇంకా జ్యుడిషియల్లీ సపరేట్. అలా మీకు ఆధార్ కార్డు ఉంటే కనుక ఇక్కడ నెంబర్ ఎంటర్ చేయొచ్చు, పాన్ కార్డు ఉంటే నెంబర్ ఎంటర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ లేకపోతే వదిలేయచ్చు, ఎందుకంటే స్టార్ మార్క్ లేదు కాబట్టి ఆప్షన్ అనమాట. సో మీరు కనుక ట్విన్స్ కనుక అయ్యి ఉంటే కనుక కమలలు ఇక్కడ ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఇక్కడ ఏంటంటే వాళ్ళు మేల్ ఆ ఫీమేల్ వాళ్ళ నేమ్స్ కూడా మెన్షన్ అయితే చేయాలి. నో పెడితే అవసరమైతే మనకి ఉండదు అనమాట. సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ మీకు ఫాదర్స్ నేమ్ 2 times, అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ కూడా 2 times, మ్యారీడ్ ఎవరైనా ఉంటే స్పౌజ్ నేమ్ కూడా 2 times ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా అడ్రస్ పెట్టి కరస్పాండెన్స్ కోసం డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, కంప్లీట్ అడ్రస్ అన్నీ కూడా మెన్షన్ అయితే చేయాలన్నమాట. అలాగే స్ట్రీట్, తాలూకా, జిల్లా, స్టేట్, పిన్ కోడ్ అన్నీ కూడా మనం ఒక్కొక్క కాలంలో అన్నీ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇలాగనమాట డిస్ట్రిక్ట్ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగా ఏదైతే అనమాట పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. ఇంకా పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే టిక్ ఆన్ చేసి సరిపోతుంది. కిందకైతే రావచ్చు. ఇక్కడ ఏంటంటే జిఎస్టీ ఇన్వాయిస్ మీరు ఫీజు పే చేసిన తర్వాత ఒక ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది జనరేట్ అవుతుంది. దానికోసం ఏంటంటే మీరు అడ్రస్ అడుగుతున్నారు, కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఏదైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఫీజు అయితే చూపిస్తున్నారు ఇక్కడ. లాస్ట్లో మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇక వ్యాలిడేట్ చేసుకోవాలి. ఎర్రర్స్ ఉంటే రెడ్ మార్క్ వస్తుంది, లేకపోతే సేవ్ నెక్స్ట్కి అయితే మనం వెళ్ళిపోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్న కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 21 జూలై 2026. ఈ డేట్కి ఏంటంటే మీ దగ్గర ఏదైనా సరే మార్క్ షీట్ కానీ, ప్రొవిజన్ సర్టిఫికేట్ కానీ, అలాగే ఏదైనా ప్రూఫ్ అయితే ఉండాలన్నమాట. అలాగే సిజిపి సిస్టంలో ఉంటే దానికి ఈక్వెంట్ పర్సంటేజ్లోకి అయితే మార్చుకోవాలి. దాన్ని రౌండ్ ఆఫ్ అయితే చేయకూడదండి. సపోజ్ మీకు కనుక 59.99 వస్తే మీరు ఏంటంటే 60% అనేది రాయకూడదు అనమాట. ఏంటంటే రౌండ్ ఆఫ్ చేయకుండా ఎగ్జాక్ట్గా ఉన్నటువంటి పర్సంటేజ్ మాత్రమే మీరు మెన్షన్ అయితే చేసుకోవాలని చెప్పి ఒక నోట్ అయితే ఇచ్చారనమాట. మీరు చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ 13 పేజ్ ఆన్వర్డ్స్లో ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలాగే ఏజ్ కూడా ఉన్నది చూసుకో. ఐటీ ఆఫీసర్ స్కేల్ 1కి సంబంధించి 20 to 30 ఇయర్స్ ఇంకా కూడా మనకి ఆ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతాయి. 4 ఇయర్స్ ఇంజనీరింగ్ లేదంటే టెక్నాలజీ ఏదైతే ఉందో కంప్యూటర్ సైన్స్ కానీ, కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ, ఐటీ కానీ, ఇంకా మన ఎలక్ట్రానిక్స్ కానీ, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్లో కానీ, లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కానీ, లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో కానీ మీరు కనుక 4 ఇయర్స్ ఇంజనీరింగ్ కానీ, లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ చేస్తున్నా కూడాను దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. డిఓఈ ఎస్ఎస్సి బి లెవెల్ వాళ్ళు కూడాను ఎలిజిబుల్ అనమాట. 6 ఇచ్చారు. సో పీజీ కానీ, డిగ్రీ కానీ, లేదంటే ఈ యొక్క బి లెవెల్ కానీ. అలాగే చూసుకుని మనకి ఏఎఫ్యు స్కేల్ 1కి సంబంధించి 20 to 30 ఇయర్స్ దీనికి కూడా అనమాట. దీనికి కూడా 4 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ అయితే కావాలి. దేంట్లో అంటే మనకి ఇక్కడ అగ్రికల్చర్, దానికి సంబంధించినటువంటి హార్టికల్చర్, దానికి సంబంధించినటువంటి వాటిల్లో మీకు డిగ్రీ అయితే ఉంది. అలాగే రాజభాష అధికారికి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలన్నమాట. హిందీ విత్ ఇంగ్లీష్ ఆర్ ఇంగ్లీష్ విత్ హిందీ అనమాట. లేకపోతే సంస్కృత్ విత్ ఇంగ్లీష్ హిందీ ఉన్నా కూడా ఎలిజిబుల్ అయితే అవుతాయి. ఇంకా లా ఆఫీసర్కి సంబంధించి మనకి ఎల్ఎల్బి అయితే చేసి ఉంటారు. ఇంకా హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్కి సంబంధించి డిగ్రీతో పాటు 2 ఇయర్స్ ఫుల్ టైమ్ పీజీ లేదంటే కనుక 2 ఇయర్స్ ఫుల్ టైమ్ పీజీ డిప్లొమా ఉన్నా కూడాను దేంట్లో అంటే మనకి పర్సనల్ మేనేజ్మెంట్లో కానీ, ఐఆర్లో కానీ, హెచ్ఆర్లో కానీ, లేదంటే కనుక సోషల్ వర్క్లో కానీ, లేదంటే లేబర్ లాలో కానీ చేసి ఉంటే ఎలిజిబుల్ అయితే అవుతారు ఈ యొక్క హెచ్ఆర్ ఆఫీసర్కి. ఇంకా మార్కెటింగ్ ఆఫీసర్కి సంబంధించి డిగ్రీతో పాటు 2 ఇయర్స్ ఫుల్ టైం ఎంఎంఎస్ అనమాట. అంటే మార్కెటింగ్లో కానీ దాంట్లో, లేదంటే కనుక 2 ఇయర్స్ ఫుల్ టైం ఎంబీఏ మార్కెటింగ్ చేసినా కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. లేదంటే కనుక 2 ఇయర్స్ ఫుల్ టైం పీజీటీబీఏ కానీ, పీజీడీబీఎం కానీ, పీజీపీఎం కానీ, పీజీడీఎంలో చేసినా కూడా ఏదో ఒక స్పెషలైజేషన్తో ఇది ఎలిజిబుల్ అవుతుంది. దాని ప్రకారం మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఆర్యూఏ గ్రాడ్యుయేట్గా ఎస్ అయితే పెట్టాలన్నమాట. సో 10th క్లాస్కి సంబంధించినటువంటి బోర్డు మీరు సిబిఎస్ఈలో చదువుకున్నారా లేకపోతే స్టేట్ బోర్డు, ఏ బోర్డు అయితే ఆ బోర్డు అనమాట. సో ఇక్కడ మనం మెన్షన్ అయితే చేయాలి. సో 10th క్లాస్కి సంబంధించినటువంటి మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ 10th క్లాస్ అనమాట. సో మనం ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకుని పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది 10th క్లాస్కి సంబంధించి అనమాట. ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. సో
సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి నేమ్ ఆఫ్ ద కాలేజీ లేదంటే యూనివర్సిటీ, ఇంకా డిగ్రీ అనమాట. ఏంటంటే 4 years ఇంజనీరింగ్ టెక్నాలజీ, మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నారో దానికి సంబంధించినటువంటి అన్ని క్వాలిఫికేషన్ ఆప్షన్స్ ఇక్కడ మీకు వస్తాయి అన్నమాట. సో అన్నీ వస్తేనే చూసుకోవచ్చు. మీరు కనుక 4 years ఇంజనీరింగ్ అయ్యి ఉంటే కనుక ఇక్కడ ఇలాగ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే దాని ప్రకారం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మీరు చూసుకుంటే కనుక ఇక్కడ మనకి డ్యూరేషన్ ఆఫ్ కోర్సు ఇన్ ఇయర్స్ అన్నారనమాట, 4 years ఏంటనేది. ఇంకా సర్టిఫికేట్ డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ డిగ్రీ అనమాట, మొదటి ఇయర్, మంత్, అట్లాగే డే కూడా మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. పర్సంటేజ్ ఎంత వచ్చిందన్నీ కూడా మనం ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ అయితే. పీజీ ఉంటే కనుక పీజీకి సంబంధించినటువంటి ఆ యొక్క బోర్డు ఆ యొక్క నేమ్ ఆఫ్ ద బోర్డు కానీ, యూనివర్సిటీ కానీ, అది కాలేజీ నేమ్ కానీ, ఇంకా కూడాను ఆ యొక్క పీజీ అనేది మీరు ఏ బ్రాంచ్లో చేశారో, ఇంకా ఎంత పర్సంటేజ్ వచ్చింది, ఎన్ని ఇయర్స్ కోర్సు, ఇంకా డేట్ ఆఫ్ పాస్, ఇవన్నీ మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఇంకా కూడా డిఓఈ ఏసీసీ బీ లెవెల్ ఉన్న వాళ్ళు ఎస్ పెట్టుకోవాలి, మిగతా నో పెట్టేసేయచ్చు. ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేయొచ్చు, లేకపోతే వదిలేయచ్చు అనమాట. సో ఇంకేంటంటే మీ మీద ఏదైనా కేసెస్ కానీ, కోర్టు లాస్ కానీ ఏదైనా ప్రిపరేషన్ పెండింగ్ ఏదైనా ఉంటే ఎస్ పెట్టుకోవాలి. జనరల్గా ఎవరికి ఉండవు కాబట్టి నో పెట్టుకోవచ్చు. లాంగ్వేజెస్ వాడు ఇంగ్లీష్ అందరికీ వచ్చు కాబట్టి రీడ్ రైట్ స్పీక్, హిందీ కూడా మీకు వచ్చి ఉంటే రీడ్ రైట్ చేయగలిగితే పెట్టుకోవచ్చు. తెలుగు ఇంకా మన లాస్ట్ ఆప్షన్ ఉంటుంది, అదర్స్ అయినా తీసుకొని లోకల్ లాంగ్వేజ్ ఒకటి పెట్టుకోవచ్చు మనం, రీడ్ రైట్ స్పీక్ అనమాట. సో ఇలాగనమాట. ఇంకా బ్యాక్ వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ మనం వ్యాలిడేట్ కూడా చేసుకోవచ్చు. ప్లస్ ఈ ట్యాబ్లో ఏంటంటే మన బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇలాగ అన్నీ సెలెక్ట్ చేసుకుంటే మనకి లెఫ్ట్ నుంచి రైట్ బాక్స్లోకి వస్తాయి. సో మీరు ఏంటంటే ఇది సెలెక్ట్ చేసుకునే ముందు ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి లాస్ట్లో ఎనర్జీస్ ఉన్నాయన్నమాట. ప్లస్ ఇక్కడ మనకి పోస్ట్ వైజ్, బ్యాంక్ వైజ్, అలాగే కేటగిరీ వైజ్ లిస్ట్ అయితే ఉందన్నమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే ఏ పోస్టు, ఏ బ్యాంకులో, ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మీరు చూసుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ ఏంటంటే నోటిఫికేషన్ 40 పేజ్ ఆన్వర్స్ అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. దాని ప్రకారం సెలెక్ట్ చేసి మీకు ఏ బ్యాంక్కి మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటే అది ఇక్కడ. సపోజ్ మీరు ఇక్కడ కెనరా బ్యాంక్కి కావాలనుకుంటే ఇది మనం డ్రాప్ మనకి ఇక్కడ నుంచి ఆ బ్యాంక్ని హోల్డ్ చేసుకొని ఇక్కడ డ్రాగ్ చేసి అనమాట. ఇలాగా మూవ్ చేసుకోవచ్చు, కిందకి నుంచి పైకి, పైనుంచి కిందకి, ఎలాగైనా మనం మూవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మౌస్ పట్టుకొని ఇలాగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని వాటిని మనం చూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే ఆ యొక్క ప్రిఫరెన్సెస్ అనేది మనం ఇచ్చుకోవచ్చు అనమాట. సో అన్నీ ఇస్తే కనుక వ్యాలిడేట్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా ఉంటే వెరిఫై సక్సెస్ఫుల్లీ అని వస్తుంది, సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఈ స్టెప్లో ఏంటంటే మనకి ప్రివ్యూ కనపడుతుంది అనమాట. ఏదైనా మోడిఫికేషన్స్ కావాలని, ఎర్రర్స్ ఏమైనా అనిపిస్తే బ్యాక్కి వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు, లేదా అన్నీ ప్రాపర్గా ఉన్నాయనుకుంటే టిక్ ఆన్ చేయాలన్నమాట. ఈ రెండు. ఇక ఇది కూడా థర్డ్ ఏంటంటే మీ నేమ్ కనుక ఎప్పుడైనా చేంజ్ చేసుకుంటే ఆ నేమ్కి సంబంధించినటువంటి డాక్యుమెంటరీ ప్రూఫ్ అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీరు ఇస్తారని చెప్పేసి ప్రూఫ్ ఇక్కడ టిక్ ఆన్ చేసుకోవాలి. మీరు మీ నేమ్ కనుక చేంజ్ చేసుకోకపోతే ఇక్కడ ఇది మీకు ఈ కాలం అనేది హైలైట్ అనేది అవ్వదన్నమాట. సో కంప్లీట్ చేసుకోవచ్చు. కంప్లీట్ అంటే ఏమవుతుందంటే మీకు ఎడిట్ ఆప్షన్ ఉండదన్నమాట తర్వాత. సో జాగ్రత్తగా చూసుకొని ఈ యొక్క కాలమ్స్ అన్నీ కూడా అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే ఓకే అనాలి, అది షూర్ అని వస్తుంది, ఓకే అనాలి. ఇంక ఇదేంటంటే మనకి డాక్యుమెంట్స్ అప్లోడ్స్ సెక్షన్ అనమాట. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, 10th క్లాస్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం అనమాట. మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇది టిక్ ఆన్ చేయాలి. మీకు కనుక డిజిలాకర్ అకౌంట్ ఉంటే ఇక్కడ ఎస్ పెట్టుకొని ఎస్ పెడితే కనుక అది ఒక లింక్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసి 6 నెంబర్ పిన్ ఉంటుంది, అది ఎంటర్ చేసేసి ఎల్లో అంటే సరిపోతుంది, లేకపోతే నో పెట్టుకున్న ప్రాబ్లం లేదు. ఇంకేంటంటే ఇక్కడ క్యాప్చా అనేది మనం ఎంటర్ అయితే చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ సేవ్ నెక్స్ట్ అయితే చేయొచ్చు. ఇంకా లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో మనం ఇంప్రెషన్ చేసుకొని 20 to 50 KB మధ్య జేపీజీ ఫార్మాట్ అప్లోడ్ అయితే చేస్తాం. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా ఒక వైట్ పేపర్ మీద ఒక బ్లాక్ ఇంక్తో కింద ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది రాసుకొని మీరు ఏంటంటే జేపీజీ ఫార్మాట్లో 50 నుంచి 100 KB వరకు అప్లోడ్ చేయాలి. ఐకామ మీ నేమ్ రాసుకొని హియర్ బై డిక్లేర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫార్మ్ ఇస్ కరెక్టెడ్, ట్రూ అండ్ వ్యాలిడ్, ఫుల్ స్టాప్ పెట్టి ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ రిక్వైర్డ్ కింద సైన్ చేసుకొని అంతవరకు స్కాన్ చేసుకొని అప్లోడ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఆ 3 అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఫీజు 175 రూపీస్, మిగతా వాళ్ళందరికీ అలాగే 850 రూపీస్. దాంట్లోనే జిఎస్టీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉందన్నమాట. సో దాని ప్రకారం ఫీజు వస్తుంది. మీరు ఇక్కడ 2 గేట్వేస్ వస్తున్నాయి మనకి. ఏంటంటే బిల్ డెస్క్, సిసిఏవి ఏదైనా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఏంటంటే క్యాప్చర్ ఎంటర్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సబ్మిట్ అనాలి.
ఫస్ట్ నేను ఓకే అని అనమాట. ఓకే అనేసరికి ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ వ్యాలెట్స్ ఇలాగ ఏదైనా ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సిఆర్పి ఎస్పీఎల్ 16కి సంబంధించి లాగిన్ ఉంటుంది. ఇక్కడ లాగిన్ తీసుకుంటే రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ ఎంటర్ చేస్తే లాగిన్ మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకుని దానికి టైం అయితే ఉంటుంది అనమాట. 5th August 2026 టైం అయితే ఇచ్చారు. ఈ లోపల మీరు లాగిన్ అయిపోయి ఆ ట్యాక్స్ ఇన్వాయిస్ అలాగే అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ అయితే తీసుకోవచ్చు.